రాష్ట్రంలో గ్రౌండ్ వాటర్ ఫిల్టర్ చేయకుండా తాగేందుకు పనికిరాదని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. శుద్ధి చేయని నీటిలో నైట్రేట్ శాతం ఉండాల్సిన దానికంటే అధికంగా ఉందని నివేదికలు తేల్చేశాయి. పంటల కోసం ఎరువులు, పురుగు మందులు అధిక మోతాదులో వాడటం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగునీరు భూగర్భంలో కలవడం, పట్టణీకరణ పెరిగిపోవడం కారణమవుతోందని స్పష్టమైంది. నైట్రేట్ల శాతం పెరిగి క్యాన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. గర్భిణీలు, పుట్టే పిల్లలపైన ప్రభావం చూపిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో ఫిల్టర్ చేయకుండా గ్రౌండ్ వాటర్ తాగేందుకు ఉపయోగించడం సేఫ్టీ కాదని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు నివేదికలు చెబుతున్నాయి. 33 జిల్లాల పరిధిలోనూ నైట్రేట్ శాతం మోతాదును మించి ఉందని తెలిపాయి. లీటర్ నీళ్లలో నైట్రేట్ ఉండవలసిన స్థాయి 45 మిల్లీగ్రాముల కంటే అధికంగా ఉన్నది. ఉత్పత్తిని పెంచేందుకు పంటలకు అధిక మోతాదులో రసాయన ఎరువులు, పురుగు మందులు వాడటం వల్ల నైట్రేట్ శాతం పెరుగుతోంది. దీనికి తోడు హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పట్టణాలు, గ్రామాల్లో పూర్తి స్థాయిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేక మురుగునీరు భూగర్భ జలాల్లో చేరుతోంది. దేశంలో నైట్రేట్ శాతం ఎక్కువగా ఉన్న 15 జిల్లాల్లో రంగారెడ్డి 3వ స్థానంలో ఉండగా ఆదిలాబాద్ 11, సిద్దిపేట 12వ స్థానంలో ఉన్నాయి. ఎస్పెషల్లీ త్రాగునీరు అది ఎక్కడ గ్రామాలలో కానీ ఇటు పట్టణాలలో కానీ, ఇంకోటి సాలిడ్ వేస్ట్ డంపింగ్ సైట్స్ నుంచి వచ్చే లీచర్స్ నుంచి కూడా ఇది మేజర్ ప్రాబ్లం ఉంది. కాబట్టి సో అన్ని చోట్ల ప్రొటెక్ట్ చేయాలని అంటే దీని పట్ల అవగాహన ఉంచుకొని తర్వాత తగు చర్యలు ఇండివిజువల్ లెవెల్ నుంచి అటు గవర్నమెంట్ లెవెల్ అందరు కూడా చేస్తేనే దీన్ని మనం సాల్వ్ చేసిన వాళ్ళం అవుతాం. ఈ మధ్య నైట్రేట్స్ పెరిగినాయి. హైదరాబాద్ చుట్టుపక్కల అనేక ప్రాంతాల్లో ఈ భూగర్భ జలాల్లో నైట్రేట్స్ కనపడుతున్నాయి, హెవీ మెటల్స్ కనపడుతున్నాయి. వీటి వలన రకరకాల అనారోగ్యాలు ఏర్పడుతున్నాయి, తీవ్రమైన జబ్బులు కూడా వస్తున్నాయి. మన భూగర్భ జలాన్ని శుద్ధి చేయాలంటే కూడా చాలా ఖర్చుతో కూడింది. నివారణనే చాలా ముఖ్యము. రాష్ట్రంలో వరి సాగు అధికమవడంతో ఎక్కువగా ఎరువులు, మందులు వాడుతున్నారు రైతులు. ఇందులో 30% పంటలకు ఉపయోగపడితే మిగతా 70% మాత్రం నీటి నిల్వ కారణంగా భూగర్భ జలాల్లో కలుస్తున్నాయి. ఇలాంటి నీరు శుద్ధి చేయకుండా తాగేందుకు అనువైంది కాదని అంటున్నారు. నైట్రేట్స్ అండర్ గ్రౌండ్ లో చేరితే వాటిని శుద్ధి చేయడం కూడా సాధ్యం కాదని వెదర్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. హెవీ మెటల్స్, కలుషితాలు నేరుగా పంటలకు అక్కడి నుంచి నీటి ద్వారా శరీరంలోకి చేరి వ్యాధులకి కారణమవుతుందన్నారు. శరీరంలో నైట్రేట్ల శాతం పెరిగితే క్యాన్సర్కు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెరువులు, వాగులు, ప్రాజెక్టుల ద్వారా సరఫరా అయ్యే నీటిని సరిగ్గా శుద్ధి చేయకపోవడమే తాగేందుకు పనికిరావని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు పొలాల్లో సాగు చేసే చేపల వల్ల కూడా నైట్రేట్ల శాతం పెరుగుతుందని చెబుతున్నారు. నైట్రేట్ శరీరంలో చేరడం వల్ల దీర్ఘకాలంలో గర్భిణీలు, పుట్టబోయే పిల్లలపై ప్రభావం చూపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. సో ఈ నైట్రేట్ ఎక్కువ ఉండడం వల్ల థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి లాంగ్ రన్లో దీని మీద చాలా సర్వేస్ జరుగుతున్నాయి. క్యాన్సర్ కారకం అని కొన్ని క్యాన్సర్, ముఖ్యంగా కోలోరెక్టల్ క్యాన్సర్ అంటాం, అంటే జీర్ణకోశకు సంబంధించిన క్యాన్సర్కి, బ్లాడర్ క్యాన్సర్, మూత్రాశయం క్యాన్సర్కి దీంతో సంబంధం ఉంది అని ఇంకా స్టడీస్ జరుగుతున్నాయి. బట్ లాంగ్ రన్లో నైట్రేట్ శాతం అన్నది ఎక్కువగా ఉండడం మంచిది కాదు. సో దీన్ని మనం ఎట్లా ప్రివెంట్ చేయాలి అంటే ఫస్ట్ ఈ ఫర్టిలైజర్ వాడకాన్ని తగ్గించాలి, సీవేజ్ సిస్టమ్, డ్రైనేజ్ సిస్టమ్ మెరుగుపరచాలి. ఇప్పటికే మన ప్రభుత్వాలు మనకి ఏదైతే రివర్స్ నుంచి వాగులు, చెరువుల్లో వచ్చే నీరుని క్లోరినేషన్ ఆర్ ఓజనైజేషన్ చేసి మనకు వస్తాయి. అలానే మన ఇంట్లో మనం ఏం చేయొచ్చు అంటే రివర్స్ ఆరో వాటర్ అంటారు. సో మనం ప్యూరిఫికేషన్ చేసుకున్నా ఇది తగ్గిపోతుంది నైట్రేట్స్. నగరాలు, పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ మురుగునీటి వ్యవస్థను మెరుగుపరచాలని, పంటల సాగులో ఎరువులు, పురుగుల మందుల వాడకం తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు.